నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ చివరి రోజుకి మమ్మల్ని తీసుకొచ్చారు తండ్రి. పరిశుద్ధంగా జీవించాలని మీరు మమ్మల్ని పిలుస్తున్నారు. మేము పరిశుద్ధంగా ఉంటే ఖచ్చితంగా ప్రభా మీ పరిచర్యలో ఉంటాం. పరిశుద్ధత పరిచర్య వేరువేరుగా ఉండలేవు. పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పరిచర్య చేస్తారు. కానీ పరిచర్య చేసేవాళ్ళు అందరూ పరిశుద్ధంగా ఉన్నారా అన్నదే ప్రశ్న. మాలో చాలామంది పరిచర్య చేయడానికి వేగర పడుతున్నాం, కానీ పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడతలేదు. ప్రస్తుత సమాజానికి మాదిరి కావాలి. ప్రస్తుత సమాజానికి ఒక వ్యక్తి జీవితాన్ని చూసి నేను కూడా అలా జీవించాలి అనిపించేలా చేయాలి. మా మాటల కంటే మా జీవితం ప్రభా నిన్ను చూపించాలి. అలా ఎందుకు ఉండలేకపోతున్నాం? అలా ఎందుకు చేయలేకపోతున్నాం? నీ వాక్యం నుంచి ధ్యానం చేసుకోవాలని ఇష్టపడుతున్నాం. మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను ప్రార్థన చేసినట్లుగా పరిచర్య జీవితం చాలా సులభతరం. ఎందుకని ఉంటున్నానంటే, ఓ బ్యాగ్ తగిలిచ్చేసుకొని ఓ 4 మీటింగులకి వెళ్ళి ప్రసంగాలు చేయటం అనేది చాలా సులభతరం. కానీ పాపం లేకుండా పవిత్రంగా జీవించడం అనేది చాలా కష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో నోరు తెరిచి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోవచ్చు, మనకి సంఘాలు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వకపోవచ్చు, వీధుల్లో సువార్త చెప్పడానికి మనకి అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం ఆపలేరు, మనం పవిత్రంగా జీవించాలి అనుకుంటే మనల్ని ఎవరు ఆపలేరు. పరిశుద్ధ జీవితం మనుషుల్ని ప్రభావితం చేస్తుంది. పరిశుద్ధ జీవితం అనేక మందిని ప్రభువు దగ్గరికి ఆకర్షిస్తుంది. ప్రస్తుత ప్రపంచంలో మీరు పరిచర్యకి వెళ్ళిపోండి అనే మాట నేను చెప్పడానికి ఇష్టపడతలేదు. నేను బల్లగుద్ది ఇక్కడే ప్రసంగాలు చేశాను, నేను ఎవరు వెళ్తారు అని. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది. పవిత్రంగా జీవించడం నేర్చుకుందాం, పరిశుద్ధంగా జీవించడం నేర్చుకుందాం. పరిశుద్ధతలో ఎందుకు కొనసాగలేకపోతున్నాం? మీటింగులకు వస్తాం, దేవుడు మనతో మాట్లాడతాడు, మనం పవిత్రంగా జీవించాలనుకుంటాం, కానీ కొన్ని రోజులకే జారిపోతూ ఉంటాం. ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? ఇది నాకేనా, అందరికీ జరుగుద్దా? జరగటానికి సాతానుడు ఏమన్నా కారణమా? నేను ఒకవేళ పదే పదే రక్షణలో ఏ విధంగా జారిపోతూ ఉంటే ఏమన్నా నష్టం ఉంటుందా? నిత్యత్వాన్ని కోల్పోతానా? నేను రక్షణ అనేది కోల్పోతానా? లేదు, అసలు ఏమీ కోల్పోనా? ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉంటాయి. ఈరోజు బైబిల్లోంచి ఒక వ్యక్తి జీవితంలో మొదటి 30 సంవత్సరాల్లో తాను ఎలాంటి స్థితిగతులు గుండా వెళ్ళాడో మీకు కథలాగా చూపిస్తాను. ఆ తర్వాత తన జీవితంలో ఇంకో 40 ఏళ్ళు ఏం జరిగిందో ఓ 3 సన్నివేశాలు చెప్తాను. దాని ద్వారా విశ్వాసంలో ఎందుకు కొనసాగలేకపోతున్నారు, విశ్వాసంలో కొనసాగలేకపోక జారిపోతే కనుక జరిగే నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం వాక్యం నుంచి చూడటానికి ప్రయత్నం చేద్దాం. మీరు బైబిల్ ఏమీ తీయక్కర్లేదు, నేను కథలాగా చెప్పుకుంటూ వెళ్తాను. కొద్దిసేపు ఉన్నాక నేను చూపిస్తాను బైబిల్, అప్పుడు మీరు తెరవచ్చు. దయచేసి ఆ తిరిగే వాళ్ళు ఇంకా తిరగడం ఆపేసి కూర్చోండి, మనం కొద్దిసేపు సీరియస్గా వాక్యం విందాం. ఆ పెద్ద ఆవిడ ఎవరో ఉంది, ఆవిడని కూడా త్వర కూర్చోబెట్టండి ఆవిడ చాటు. ఇంకెవరు కూడా ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు మూవ్, ఎవరు కూడా లేవద్దు. నేను 1 మినిట్ టైం ఇస్తాను, లెగిసి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి. నేను ప్రసంగం అయ్యేదాకా కనుక లెగిస్తే మాత్రం నేను ఊరుకోను, చాలా సీరియస్గా వినాలి. రైట్, 1 మినిట్ టైం ఇస్తున్నాను.
ఈ 1 మినిట్లో లెగిస్తే లెగిసి వెళ్ళండి, ఇంకా తర్వాత ఎలాగవద్దు. రైట్? ఓకే. దావీదు గారిని ఈరోజు చూడాలని ఇష్టపడుతున్నాను. మీరు ఊహించని కోణంలోంచి దావీదు గారిని చూడాలని నేను ఇష్టపడుతున్నాను. బైబిల్లో దావీదు గారికి చాలా పెద్దపీఠం పెట్టారు. యేసు ప్రభు వారి గురించి 89 అధ్యాయాలు ఉన్నాయి ఆయన జీవిత చరిత్ర. ఆ తర్వాత అతి ఎక్కువ స్థానం బైబిల్లో ఉన్నది దావీదు గారికే, దగ్గర దగ్గర 45 అధ్యాయాలు. అంత సుదీర్ఘ చరిత్ర మనకి ఉన్నది. ఇంకా బైబిల్లో వ్యక్తిగతంగా ఒక వ్యక్తి జీవితం గురించి అంత విశదకరణంగా ఎప్పుడు రాయలేదు. పుట్టుక దగ్గర నుంచి చావు దాకా ప్రతి స్థాయిలో కూడా మనకి పాఠాలు ఉన్నాయి. దావీదు గారి జీవితాల నుంచి చిన్నప్పుడు ఏం జరిగింది, చచ్చిపోయే ముందు ఏం జరిగింది, ప్రతీది కూడా దావీదు గారి గురించి రాశారు. దేవుడికి దావీదు అంటే చాలా ఇష్టం. నా హృదయానుసారుడు అని దావీదు గారికి పేరు పెట్టారు. అనేక పాటలు రాసుకున్నాడు ఆయన ప్రభువుని ఆరాధిస్తూ. అందుట్లో 73 దాకా పాటలు బైబిల్లోకి వచ్చి చేరాయి. అందుట్లో 73 బైబిల్లోకి వచ్చి చేరాయి మనకి. ఈ కీర్తనలో మనం దావీదు గారి యొక్క వేరువేరు కోణాలని మనం చూడగలుగుతాం. ఆయన ఆరాధన, ఆయన భక్తి, ఆయన ఆవేదన, ఆయన అపరాధ భావం, ఆయన భయాలు, ఏది కూడా దాచుకోకుండా పాటలుగా రాసుకుంటూ వచ్చాడు. మనలో చాలామందికి ఆయన పాటలు అంటే కూడా చాలా ఇష్టం. సరే, దావీదు గారి జీవితాన్ని ఆధునిక ప్రపంచంలో స్నాప్ షాట్ అంటారు. స్నాప్ షాట్ అంటే ఏంటంటే 1 మినిట్లో ఆయన గురించి ఒక విషయం చెప్పడం అన్నమాట. స్నాప్ షాట్. నేను ఆయన జీవితంలో కొన్ని సన్నివేశాలు స్నాప్ షాట్ లాగా మీ ముందు పెడతాను. కథలాగా ఉంటుంది, మీరు వినొచ్చు. బహుశా ఆయన వయసు 8 నుంచి 10 ఏళ్ల మధ్యలో ఉండొచ్చు. బహుశా అయితే 11 ఏళ్ళు. చాలా చిన్నోడు, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఈలోగా కొన్ని అడవి మృగాలు వచ్చినాయి మీదకి. మనోడేమి బెంబేలెత్తి అరవలేదు, రక్షించండి రక్షించండి అని అనలేదు. ఉట్టి చేతులతో ఆ జంతువుల్ని చంపి అవతల పడేశాడు. దాని గురించి నేను మాట్లాడలేదు. నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ఆ వయసు పిల్లలు ఏం కోరుకుంటారు, ఆ వయసు పిల్లలు ఏం ఆశిస్తారు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా చెత్త కాగితం కనబడితే ఆ చెత్త కాగితం తీసుకెళ్ళి చెత్త కాగితాలు వేసే డబ్బాలో వేస్తే కనుక చప్పట్లు కొట్టి గుడ్ జాబ్ అని అంటాం పిల్లల్ని. దాంతో వాళ్ళకి తృప్తి కలుగుద్ది. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, అలాంటి పని చేసినప్పుడు మనం మెచ్చుకోపోతే కనుక కోపం వచ్చే డస్ట్బిన్లో కాగితాలు కూడా రూమ్లో పడేసే అవకాశాలు ఉంటాయి. ఇది పిల్లల తత్వం కాదు, మనందరి తత్వం కూడా కాదు. అదే ఇప్పుడు రవి విన్సెంట్ గారు వచ్చి స్టేజ్ మీద 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో ఒక 9 మంది పేరు చెప్పి ఒక ఆయన పేరు మర్చిపోయాడు అనుకోండి, ఆయన ఫీల్ అవడా? గుర్తించకపోతే, మెచ్చుకోకపోతే, మనకి ఇవ్వాల్సినటువంటి అభినందన ఇవ్వకపోతే మనం బతకలేము. మనకి ప్రోత్సాహాన్ని ఇచ్చేదే అభినందన. మనకి ముందుకు తీసుకెళ్లేదే మనల్ని మెచ్చుకోవటం. దావీదుకి చిన్నప్పుడు మెప్పు అనేది కొదువైంది. ఆయన ఎవరు మెచ్చుకోలేదు. పాపం దేవుడు అక్కడే చూసేవాడు అంతే. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, క్రైస్తవ పరిచర్య మెప్పును కోరుకునేది కాదు. ఒకవేళ ఎవరన్నా మెచ్చుకుంటే మంచిదే,
మెచ్చుకోపోతే ఫీల్ అవ్వద్దు. మెచ్చుకోపోతే ఫీల్ అవ్వద్దు. మెప్పు మనకి బయట ప్రపంచంలో ప్రోత్సాహాన్ని ఇస్తుంది, కానీ పరిచర్యలో ఇతరులు మెచ్చుకుంటే ప్రోత్సాహాన్ని ఇస్తుంది అని అంటే అది పరిచర్య అవ్వదు. అది పరిస్థితులు ఎలా ఉన్నా మనం చేసేటువంటి పరిచర్యకి ఎలాంటి ఫలితాలు వస్తున్నా ఏమాత్రం వెనకంజ వేయకుండా ముందుకు వెళ్ళగలిగితే పరిచర్య. చిన్న వయసులో దావీదు నేర్చుకున్నాడు, అది చాలా చిన్న వయసులో అయిపోయింది. బహుశా తన వయసు 14-15 ఏళ్ళు ఉంటాయి. గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు, ఎవరో అరుచుకుంటూ వచ్చాడు. అరే దావీదు, ఏంట్రా మీ నాన్న అర్జెంట్ రమ్మంటున్నాడు రా. ఏమైందిరా? ఏం లేదు, ఇంటి దగ్గర ఏదో పెద్ద ఆయన ఒక ఆయన వచ్చాడు, సమయాలు అంట, మీ అన్నోళ్ళందరినీ బయట నుంచోపెట్టి ఏం లేదురా, ఆయన ఏదో నెత్తిమీద చేసి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు, ఈలోగా నిన్ను అర్జెంట్ రమ్మన్నారు అని అంటే, గొడవేం లేదు కదా. గొడవేం లేదురా. మనోడు ఇంటికి వెళ్ళాడు. దావీదు ఇంటి దగ్గరికి వెళ్తున్నాడో లేదో సమూయేలు గారు దావీదుని చూసి దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న బుడ్డిలో ఉన్న నూనె నెత్తి మీద పోసి ప్రార్థన చేశాడు. దావీదు గౌరవప్రదంగా మోకరించి ప్రార్థన స్వీకరించి అయిపోయిన తర్వాత, అయ్యగారు వందనాలు సార్, ఇదంతా ఏంటి సార్ నాకు అర్థం కావట్లేదంటే, ఏం చెప్పాలయా, దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడు అన్నాడు. ఊరుకోండి సార్, నేనేంటి సార్ రాజుని అంటే, అవునాయా సార్, ఊరినే మనలో మన మాట, దేవుడు నా పేరు చెప్పాడా సార్? దేవుడు నీ పేరు చెప్పాడనంటే మాట్లాడరా సార్? యథార్థంగా చెప్పాలంటే నీ పేరు చెప్పలేదు. మరి నేనని ఎలా అనుకున్నారు మీరు? మీ నాన్నగారి పేరు చెప్పారు, మీ నాన్నగారి పేరు చెప్పి మీ నాన్నగారి కొడుకుల్లో ఒక కొడుకు అని చెప్పారు. అవన్నీ నీకెందుకు విషయాలు? కాదు సార్, నాకు కావాలి సార్, మీరు నాకు చెప్పాలి. అది అంత బాగోదయా వినటానికి? పర్లేదు సార్, నేను వింటాను, మీరు నాకు చెప్పాలి. మీ నాన్నగారి పేరు చెప్పి జెస్సీ గారు కొడుకుల్లో ఒక కొడుకు అని చెప్పారు. మీ నాన్నగారి దగ్గరికి వచ్చి కొడుకులను అందరినీ వరుసగా నుంచోబెట్టమన్నారు, నుంచోబెట్టారు. ప్రతి ఒక్కరి మీద చేయి పెడితే ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు అంటున్నాడు దేవుడు. దేవా, నువ్వు పొరపాటు చేయవు కదా, ఇక్కడ అందరు కొడుకులు ఉన్నారు, నాకేం చేయాలో అర్థం కాక మీ నాన్నగారిని, జెస్సీ గారు మీరు ఏమనుకోనంటే చిన్న మాట నాకు అడగడానికి ఇబ్బందిగా ఉంది, చెప్పండి సార్, ఇంకెవరన్నా కొడుకులు ఉన్నారా మీకు? ఇంకెవరన్నారా? మీ నాన్నగారికి వచ్చేపు ఆలోచించి, ఒకడున్నాడు గొర్రెలు కాసుకునేవాడు, చాలా చిన్నోడు, విలువ లేనోడు. మీరు ఒకసారి ఆలోచించండి, మీరే దావీదు గారి పొజిషన్లో అక్కడ ఉంటే, మీ సొంత తండ్రి నిన్ను మర్చిపోయాడనంటే నీకు ఎలా ఉంటుందో? నీ సొంత తండ్రి కొడుకులందరినీ పెట్టానంటే నిన్ను వదిలేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాను. దావీదుకి చిన్నప్పుడు తండ్రి ప్రేమ కూడా సరిగ్గా నోచుకోలేదని. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించలేదేమో, తల్లిదండ్రులు మిమ్మల్ని కించపరిచి మాట్లాడారేమో, నువ్వు చచ్చిపోతే బాగుండు, నువ్వు అసలు ఎందుకు పుట్టావు, ఇలాంటి మాటలు మీ చెవిని పడ్డాయేమో. అవి హాస్యాస్పదంగా తీసి అవతల పడేసే కావు, చాలా బాధను కలిగిస్తాయి, ఒంటరితనాన్ని కలిగిస్తాయి. దావీదు చిన్న వయసులో అలాంటి పరిస్థితి గుండా వెళ్ళాడు ఆయన. ఇక మూడో స్నాప్షాట్, దావీదు గారి వయసు 17 ఏళ్ళు. వాళ్ళ అమ్మ పిలిచి, అన్నోళ్ళు యుద్ధానికి వెళ్ళారా, చాలా రోజులైంది, పరిస్థితులు ఏంటో కనుక్కొని కాస్త భోజనం అయి పెట్టాను, తీసుకెళ్ళాను. మనోడు 2-3 రోజులు ప్రయాణం యుద్ధభూమికి వెళ్ళేది. యుద్ధభూమిలో
నువ్వెవరివే, నువ్వు యుద్ధం సైనికుడివా కాదని అడిగేవాడు ఎవడుండడు. ఎవరెవరినైనా చంపేయచ్చు. అయితే రిస్క్ తీసుకొని వెళ్ళాడు దావీదు, భోజనాలన్నీ పట్టుకొని. 17 ఏళ్ళ కుర్రోడు, హై స్కూల్ కుర్రోడు, ఇంటర్మీడియట్ మహా అయితే వెళ్ళాడు. అన్నోళ్ళు చూసి ఏమనాలి? అరే ఫుడ్ తెచ్చావా, అమ్మా నాన్న ఎలా ఉన్నారు, ఇలా మాట్లాడాలి. మాట్లాడలా, తిడతాం మొదలుపెట్టారు. బుద్ధి లేదురా, సిగ్గు లేదా నీకు, ఆ గొర్రెలను వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావురా, పనికి మాలనడరా అని తిట్టారు. చాలా బాధ అనిపిస్తుంది. ఇది దావీదు జీవితాల నుంచి ఎందుకు చూపిస్తున్నానంటే, మనలో చాలామందికి అన్నదమ్ముల మధ్యన వైరం, అక్క చెల్లెల మధ్యన వైరం, కుటుంబంలో ఉండాల్సినటువంటి ఆదరణ, ప్రేమ లేకపోవటం, విలువ లేనటువంటి జీవితం ఇళ్లలో. మీలో చాలామంది అలాంటి పరిస్థితులు కూడా వెళ్ళుండి ఉంటారు. ఇంకా అలాంటి పరిస్థితి ఎన్ని ఉంటుంది. దావీదు చిన్న వయసులో అలాంటి పరిస్థితి గుండా వెళ్ళాడు. 3 స్నాప్ షాట్స్ ఇచ్చాను మీకు. ఆయనకి అభినందన కరువైంది, రెండోది ఆప్యాయత కరువైంది, తండ్రి గుర్తింపు, మూడోది అన్నదమ్ములు ఆయన ప్రేమించలేం. సరే, గొలియాతుని చంపేశాడు ఆయన. గొలియాతుని చంపినప్పుడు దావీదు ఏ విధంగా ప్రార్థన చేసి ఉంటాడు? నాకు చిన్న ఆలోచన అనిపించింది. ఒకవేళ దేవుడుతో దావీదు ఏ విధంగా మాట్లాడితే ఎలా ఉండేదని. దేవా, ఈ సున్నతులేనోడు నీ ప్రజలందరినీ భయపెడుతున్నారు, ఆయన్ని చంపే ప్రభా అని ప్రార్థన చేస్తుంటే ఏమై ఉండేదో. దేవుడు ఏం జవాబు చెప్పుండేవాడంటే, అయ్యా, గొలియాతుని చంపడం నాకు పెద్ద విషయం కాదు, 1/2 సెకండ్లో చంపేయగలను. కానీ నాకు ఒక చిన్న ప్రశ్న. ఏంటి ప్రభా మీ ప్రశ్న? నేను గొలియాతుని చంపేస్తే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేను సరదాగా ఈ డీవియేషన్ మీకు తీసుకురాలా. మనందరి జీవితాల్లో గొలియాతు లాంటి సమస్యలు ఉన్నాయి. మనందరి జీవితంలో గొలియాతు లాంటి ఎదురు పరిస్థితులు ఉన్నాయి. మనలో చాలామంది చేసే ప్రార్థన గొలియాతుని చంపేయని. చాలామంది మనం చేసే ప్రార్థన గొలియాతుని తీసేయని. దేవుడు ఏమంటాడంటే, గొలియాతుని తీయటం నాకు పెద్ద విషయం కాదు, నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా నాకు సన్నిహిత జీవితాన్ని కలిగి ఉంటే గొలియాతుని ఎదిరించే శక్తిని నేను నీకు ఇస్తాను. గొలియాతుని ఓడగొట్టే శక్తిని నీకు ఇస్తాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొలియాతు లాంటి సమస్యలు ఉన్నాయి. దావీదు నాకు శక్తినివ్వు ప్రభా అని అడిగాడు, దేవుడిచ్చాడు. దావీదు గొలియాతుని చంపేశాడు. ఇప్పుడు దాకా 3 స్నాప్ షాట్స్ ఇచ్చాను. 3 స్నాప్ షాట్స్లో కూడా దావీదు ఎదురు దెబ్బలు తింటా ఉన్నాడు. ఇప్పుడు వేరే కొత్త రకమైన సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? దావీదును గొలియాతుని గెలవంగానే ఉన్నట్టుండి ప్రజలు మెచ్చుకోవడం మొదలుపెట్టారు. గుర్తుపెట్టుకోండి, మొదట ఆయనకి మెప్పు దొరకలేదు, ఇప్పుడు మెప్పు ఎక్కువైంది. మెప్పు దొరకకపోతే ఒక సమస్య, మెప్పు ఎక్కువైతే ఇంకొక సమస్య. మెప్పు దొరకకపోతే కనుక ఒంటరితనానికి గురవుతాం, మెప్పు ఎక్కువైతే కనుక గర్వానికి గురవుతుంది. కానీ దావీదు మెప్పు లేనప్పుడు ఆయన ఒంటరితనానికి గురవలేదు, మెప్పు ఎక్కువైనప్పుడు గర్వానికి కూడా గురవలేదు. ఇది పరిశుద్ధ జీవితం అంటే. మన జీవితంలో కొన్ని లోయలు ఉంటాయి, కొన్ని కొండలు ఉంటాయి. కొండకెక్కంగానే ఛాతీ బిగించి చూపించడం,
లోయలోకి వెళ్ళిపోగానే నడుము ఉంచేసి కింద కొంగేయటం చేయాల్సిన పని లేదు. దేవుని వాక్యాన్ని బట్టి నడిచే వ్యక్తి లోయలైనా కొండ మీదైనా నిటారుగా నిలబడగలుగుతాడు. మస్ట్ బి ఏబుల్ టు స్టాండ్ స్ట్రాంగ్. దావీదు నిలబడ్డాడు. అందరూ మెచ్చుకుంటున్నారు. సౌలుకి మాత్రం దావీదు మీద కోపం ఉంది. నేనుండంగా నాకంటే ఎక్కువగా ఈయన మెచ్చుకుంటున్నారని. సంఘాలలో, సమాజంలో, ప్రస్తుత ప్రపంచంలో సౌలు లాంటి వాళ్ళు మన జీవితంలో చాలామంది ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, గొలియాతు లాంటి వాళ్ళు ఉన్నారు, సౌలు లాంటి వాళ్ళు ఉన్నారు. గొలియాతు మన అపోనెంట్, కానీ సౌలు మన అపోనెంట్ కాదు, మనలో ఒకడే. కానీ లా నుండి మనకి వ్యతిరేకంగా వ్యవహరించే టైప్, లా నుండి మనకి కీడుని ఆపాదించేటువంటి వ్యక్తి. ఎందుకనంటే కుళ్ళు, కచ్చి, మన ఎదుగుదల ఓర్వలేనటువంటి వారు మన చుట్టూ ఉన్నారు. మన విజయం తట్టుకోలేనటువంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు, చాలామంది. అయితే సౌలు దావీదుని చంపుదామని మొదలుపెట్టాడు. 17వ ఏట ఆ ప్రయాణం చాలా దూరం నడిచింది. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం తీయండి. ఇప్పుడు దావీదు వయసు 24 ఏళ్ళు. ఏం జరిగిందో చూద్దాం. మొదటి 2 వచనాలు. సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గెదీ అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చింది. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకులకు వాసములగు శిలాపర్వతం మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరాడు. అదొక పెద్ద అరణ్యం. ఈ అరణ్యంలో ఒక గుహ అంటే తెలుసు కదా, పెద్ద ఇలాగ టన్నల్ లాగా ఉంటుంది, చాలా పెద్దది. బహుశా ఎంత ఉంటుందేమో. ఎందుకనంటే వెనకాల దావీదు 300 మందితో ఆ గుహలో దాక్కున్నాడు, ఎవరికి కనబడకుండా. ఆ గుహ ఎంత పెద్దదో మీరు అర్థం చేసుకోవాలి. గుహలో దావీదు ఉన్నాడు. సౌలు గారు ఎత్తుక్కుంటూ వచ్చారు. 3000 మందిని ఇశ్రాయేలీయుల్ని ఏర్పరచుకొని తెచ్చుకున్నాడు ఆయన ఒక్క దావీదుని చంపడానికి. ఎంత కచ్చి, ఎంత కుళ్ళు, ఎంత కోపం ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వచ్చాడు. అయితే వాళ్ళు రోజులు ప్రయాణం చేస్తారు కదా, వాళ్ళకి పబ్లిక్ టాయిలెట్ ఏమి ఉండదు. రాజుగారికి టాయిలెట్కి వెళ్ళాలనిపించింది. రాజుగారు చెప్పుండి ఉంటాడు, ఎవరన్నా పిలిచారే నేను టాయిలెట్కి వెళ్ళాలని అంటే, వీళ్ళు ఆ ఏరియా అంతా తనిఖీ చేసి, సరే మీరు ఆ గుహలోకి వెళ్ళి కూర్చోండి, మేము గుహ బయట ఉండి మీకు కాపలాదారులుగా మేము ఉంటామన్నారు. రాజుగారికి బహుశా చంపించి పంపించారేమో. వెళ్ళాడు, లోనికి వెళ్ళాడు, కూర్చున్నాడు ఆయన చాలా సీరియస్గా. వెనకాల దావీదు ఉన్నాడని ఆయనకి తెలీదు, దావీదు తన సైన్యం ఉన్నారని. 4వ వచనం చూడండి. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నువ్వు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినమును వచ్చనని అతనితో అనగా, దావీదు లేచి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు గారికి పైన ఒక రోబ్ లాంటిది ఉంటుంది, దాన్ని ఇలా కప్పుకొని కూర్చొని ఉంటాడు టాయిలెట్. దావీదు గారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఆ వస్త్రపు చెంగు చిన్న మొక్క కత్తిరించాడు. సౌలు గారు గుర్తించలా, చాలా బిజీగా ఉన్నాడు. ఆ చిన్న మొక్క కత్తిరించినందుకు దావీదు గారు బాధపడిపోయారు. చూడండి 5వ వచనం. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసు నొచ్చుకొని, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందిన వారిని కనుక
యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. చిన్న మొక్క కత్తిరించుకొచ్చి నేను తప్పు చేశా, మా రాజుగారి గౌరవాన్ని కత్తిరించాను నేను. దేవుడు అభిషేకిచ్చినవాడు, అతని జోలికి నేను వెళ్ళను, దేవుడు చూసుకుంటాడు అని గుహ బయటికి వెళ్ళి అరిచాడు, సౌలు రాజా అని. సౌలు గారు గుర్తుపట్టారు దావీదు అనేసి. గుర్తుపట్టి దావీదు అన్నాడు, చూడండి సార్ ఈ బట్ట ఇది మీదే, నేను కత్తిరించేసా. మీకు ఒక్క మాట తెలుసా, ఈ బట్ట కత్తిరించడం సులభమా, మీ పేక్ కోయటం సులభమా? మీ పేక్ కోయటమే చాలా సులభం, నేను కొయ్యలా. నేను మిమ్మల్ని చంపగలను, చంపలేదు నేను మీ శత్రువుని కాదు. మీకు ఎవరు చెప్పారు నాకు తెలీదు, నేను మీ జోలికి రాను అని అంటే వాళ్ళిద్దరు కౌగులించుకున్నారు, క్షమాపణలు చెప్పుకున్నారు, పని అయిపోయింది. ఇది స్నాప్ షాట్ నెంబర్ 4. 24 ఏళ్ళు అప్పుడు. 26వ అధ్యాయానికి వద్దాం. దావీదు వయసు ఇప్పుడు 26 ఏళ్ళు. మొదటి 2 వచనాలు. అంతటా జిఫీలు గిబియాలో సౌలు నద్దకు వచ్చి, దావీదు యషీమోను ఎదుట హకీలా మాన్యములో దిగి ఉన్నాడని తెలియజేయగా, సౌలు లేచి ఇశ్రాయిల్లో ఏర్పరచబడిన 300 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెతుకుటకు జీపు అరణ్యమునకు పోయింది. ఇప్పుడు సీన్, ఒక కొండ ఉంది, కొండ అవతల సౌలు గారు తిరుగుతున్నారు, యువతల దావీదు గారు ఉన్నారు. దావీదు 2 వేగులు వారిని పంపించాడు, సౌలు ఎక్కడున్నాడు చూసి రండిరా అని. సార్ కొండ అవతల ఉన్నారు సార్ అన్నాడు. మరి నేను సౌలుని కలవడానికి వెళ్తున్నాను, ఎవరిని వస్తారు నాతో పాటు అని అడిగాడు. వాడన్నాడు, సార్ నేను వస్తాను సార్ అన్నాడు. పద అన్నాడు. ఈలోగా చీకటి పడిపోయి నిద్రపోయారు. వాళ్ళు ఎలా నిద్రపోతారు? మధ్యలో సౌలు చుట్టూ సెక్యూరిటీ, వాళ్ళ చుట్టూ ఇంకో 2, 3, 4 రింగులుగా ఈ 3,000 మంది పడుకుంటారనమాట. ఎందుకంటే రాజుగారి దగ్గరికి ఎవరైనా రావాలంటే వీళ్ళందరం దాటుకొని రావాలి, అది వాళ్ళ యొక్క ఉద్దేశం. మధ్యలో సౌలు పడుకున్నాడు. అయితే దావీదు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? సౌలు దగ్గర దాకా. సైనికుల్లో ఎవరు లేవాల. మీరు బైబిల్ తర్వాత చదివితే 26వ అధ్యాయంలో ఎందుకు లేవలేదనంటే దేవుడు వాళ్ళకి నిద్ర ఇచ్చాడంట, నిద్రపోయేటట్లు చేశాడు. సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు తన పక్కన ఈట, అంటే జావలిన్ లాంటిది అనమాట, ఈట పెట్టుకొని పడుకొని ఉన్నాడు. దావీదుతో పాటు ఒక ఆయన వచ్చాడు కదా, ఆయన ఏమంటాడంటే, దావీదు గారు మీరు ఎలాగో ఆయన చంపరు కానీ మీరు నాకు అనుమతి ఇస్తే నేను వేసేస్తాను సార్ అన్నాడు. ఆయన తిట్టాడు. దేవుడు అభిషేకించిన ఉంటారు, రేయ్ అటు జోలికి వెళ్ళకూడదు అని ఆ ఈటని తీసుకొని వెళ్ళిపోయాడు దావీదు. బయటికి వెళ్ళి మళ్ళీ అరిచాడు, అందరు లేచారు, చూపించాడు, రాజా ఈ ఈటతో నిన్ను భూమిలో బాధపెట్టేచ్చినాను, నేను చేయలా. మీకు ఎవరు చెప్పారు రాజా నేను ఇలాంటి వాడిని అని? నేను మిత్రుని. 5 స్నాప్ షాట్స్ మీకు చూపించాను. చిన్నప్పుడు 15-16 ఏళ్ళప్పుడు, 17 ఏళ్ళప్పుడు, 24 ఏళ్ళప్పుడు, 26 ఏళ్ళప్పుడు 5 స్నాప్ షాట్స్ ఉన్నాయి బైబిల్లో. ఓకే, ఈ 5 స్నాప్ షాట్స్లో దావీదు జీవితాన్ని చూస్తే ఎవరికైనా అనిపించేది ఏంటి తెలుసా? బంగారం. ఎవరికైనా అనిపించేది ఏంటి తెలుసా? దావీదులాగా నేను జీవించగలిగితే బాగుండు, మంచిది. ఇంకో మాట కూడా చెప్తాను. ఈ వయసు వచ్చేటప్పటికి 16 కీర్తనలు రాశాడు ఆయన. 16 కీర్తనలు రాశాడు. 18వ కీర్తన ఇప్పటికి అయిపోయింది. యెహోవా నా కొండ, యెహోవాయే నా కోట, అది రాశాడు 18వ కీర్తన ఈ టైంకి వచ్చేప్పటికి. కాబట్టి గొప్ప పవిత్ర జీవితం జీవించిన వ్యక్తి.
అయితే ఇప్పుడు టర్నింగ్ పాయింట్ మీకు చూపిస్తాను. స్నాప్షాట్ నెంబర్ 6, 27వ అధ్యాయం. ఇక్కడే మీరు చాలా బాగా వినాలి. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. ఎవరు చెప్పారు దావీదుకి? ఎవరు చెప్పారు దావీదుకి? అనుమానం కాదు ఇక్కడ, భయం కాదు ఇక్కడ. ఆయన ఒక మాట చెప్పేశాడు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. 26 ఏళ్ళు అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. గొలియాతుని చంపేశాడు. రాజుగారి చేతికి అందితే కూడా ఏమాత్రం కూడా ఏం ప్రయత్నం చేయకుండా వెళ్ళిపోయాడు. అలాంటి మహానుభావుడు, అలాంటి గొప్ప వ్యక్తి ఒక్కసారిగా ఎందుకు ఇలాంటి తలంపులు వచ్చాయి? ఒక్కసారిగా ఎందుకు సౌలు నన్ను చంపేస్తాడు అనే మాట ఉపయోగించాల్సి వచ్చింది? వై? ఎందుకని? ఈ నెగటివ్ థాట్ తనకి ఎక్కడి నుంచి వచ్చింది? తనలో ఈ చెడు తలంపుని ఎవరు పెట్టారు? జాగ్రత్త వినండి. నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. జాగ్రత్త వినండి. దావీదుతో ఎవరు చెప్పలేదు, దావీదుకి ఎవరు సలహా ఇవ్వలేదు, దావీదులో ఎవరు భయాన్ని పెట్టలేదు. తనకి తానే భయపడతాం మొదలుపెట్టాడు. గొలియాతుని చంపిన మహానుభావుడు, మీకు అర్థమవుతుందా? గొలియాతుని చంపిన మహానుభావుడు, నన్ను సౌలు చంపేస్తాడు. సౌలు 2 సార్లు చేతికి వచ్చాడు, వదిలిపెట్టేశాడు, దేవుడు చూసుకుంటాడు నేనని. అంత గొప్ప విశ్వాసము, గొప్ప పవిత్రత కలిగినటువంటి వ్యక్తి ఒక్కసారిగా నన్ను సౌలు చంపేస్తాడు. మీలో ఎవరికైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నెగటివ్ థాట్ ఉన్నదా? అంటే ఏంటి? నేను బాగుపడను, నేను ఈ అలవాటు మీద విజయాన్ని సాధించలేను, నేను ఈ సంబంధాన్ని తెంచుకోలేను, నేను పవిత్రంగా జీవించలేను, నేను దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా ఉండలేను. ఇలాంటి థాట్స్ నీకు వచ్చా? ఇప్పుడున్నాయా? దీన్ని నెగటివ్ థాట్ అంటారు. దావీదుకి ఆ నెగటివ్ థాట్ వచ్చింది. ఈ నెగటివ్ థాట్ ఏం చేస్తుందో చూద్దాం. ఈ నెగటివ్ థాట్ ఏం చేస్తుందో చూద్దాం. నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో నన్ను వెతుకట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొనను. మనలో భయం ఇక్కడ చేరినప్పుడు, అనుమానం ఇక్కడ చేరినప్పుడు ఒకటి వెళ్ళిపోద్ది మనకు తెలియకుండా. ఏంటది? విశ్వాసం. విశ్వాసం వెళ్ళకుండా భయం లోనికి రాదు. నిరీక్షణ వెళ్ళిపోకుండా మనలో అనుమానం ఇక్కడ రాదు. గుర్తుపెట్టుకోండి, హోప్ వెళ్ళిపోతేనే డౌట్ వస్తుంది, ఫెయిత్ వెళ్ళిపోతేనే ఫియర్ వస్తుంది. వెళ్ళిపోయినాయి అని తెలియకుండానే విశ్వాసం వెళ్ళిపోయింది, నిరీక్షణ వెళ్ళిపోయింది, భయం వచ్చి కూర్చుంది, తనలో అనుమానం వచ్చి కూర్చుంది. అప్పుడు ఏం పని చేయడం మానేస్తుంది అంటే బుర్ర పని చేయడం మానేస్తుంది. బుర్ర పని చేయడం మానేస్తే మనము అసహించుకునే పనులు చేస్తాం, బుర్ర తక్కువ పనులు చేస్తాం. ఎవరికైనా సరే భారతదేశంలో భద్రత లేదు సార్, నేను పాకిస్తాన్ వెళ్ళి దాక్కుంటాను అంటాడా? అండవు. పొరపాటున అండవు, పొరపాటున మాట అండవు. ఏం చూడండి ఏమన్నాడు? నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. ఫిలిస్తీన్లు ఎవరు? వాళ్ళకే శత్రువులు. ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళి దాక్కుంటాడంట. ఎందుకని? సౌలు గారిని తప్పించుకోవడానికి. సౌలు గారిని తప్పించుకోవడానికి ఫిలిస్తీన్ల దేశం వెళ్తాడంట. నువ్వు దేన్ని తప్పించుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తున్నావు?
దేన్ని తప్పించుకోవడానికి దేని దగ్గరికి వెళ్తున్నావు ఆలోచించుకో. చిన్న కీడుని తప్పించుకోవడానికి పెద్ద కీడు దగ్గరికి వెళ్తున్నావేమో. దావీదు చేస్తున్నటువంటి దరిద్రమైన పని అది. తర్వాత ఏమన్నాడు, అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దులో నన్ను వెతుకుట మానుకొను కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందని అనుకోను. ఇంతకాలం సౌలు నుంచి తప్పించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు సౌలు దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే ఎవరి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నట్లు అర్థం? దేవుడి దగ్గర నుంచి. నీకుండే సమస్యలు, జాగ్రత్తమనండి మాట, నీకుండే సమస్యలు, నీకుండేటువంటి కష్టాలు, నీకుండేటువంటి సవాళ్ళు, దేవుడు నీ జీవితంలో చొరవ తీసుకొని పని చేయడానికి అవకాశాలు. నీకుండే సమస్యలు, నీకుండే సవాళ్ళు, దేవుడు నీ జీవితంలో చొరవ తీసుకొని నీ ద్వారా పని చేయడానికి దేవుడు తీసుకునే అవకాశాలు. ఇప్పుడు ఏమున్నాయి చెప్పండి నాకు? నీకే సమస్యలు ఉన్నాయి? జబ్బులా, ఆర్థిక ఇబ్బందా, ఆత్మీయమైన పతన స్థితి, ఏదైనప్పుడు కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ స్థితిని నేను వాడుకోగలను, ఈ స్థితిలో నిన్ను బలోపేతం చేయగలను. ఐ కెన్ వర్క్ ఇన్ యూ. నేను నీతో పని చేయగలను, నీలో నేను వ్యవహరించగలను. దేవుడు చెప్తున్నటువంటి ఖచ్చితమైనటువంటి మాట అది. కానీ దేవుడికి అవకాశం లేదు. దావీదు 26 ఏళ్ళు నమ్మకంగా ఉన్నాడు దైవంతో. వెళ్ళిపోయాడు 27 ఏట. శత్రువు యొక్క ఊరిలోకి ఓ పిచ్చోళ్ళలాగా వెళ్ళాడు. పిచ్చోడు సొంగ కార్చుకుంటూ కూర్చున్నాడు అక్కడ. పిచ్చోడు అయిపోయాడు సార్ దావీదు అన్నారు. ఫిలిస్తీన్ రాజుల్లో ఒక రాజు పేరు అకీష్ అంటాడు, వాడికి ఒక చిన్న స్థలం ఇవ్వండి అంటాడు. ఉంటారు అక్కడ. కొన్ని రోజులకి దావీదు బాగుపడితే అకీష్ చిన్న చిన్న పనులు పెడతాం మొదలుపెట్టాడు. పనులన్నీ చేస్తా ఉన్నాడు. ఓ రోజున అకీష్ పిలుస్తాడు ఎవరిని? దావీదుని. కూర్చో దావీదు, మరే నీకోసం నేను ఒక ఉద్యోగం సిద్ధపరిచాను. చాలా థ్యాంక్స్ సార్. ఏంటి సార్ నా ఉద్యోగం? ఏం లేదు, మీరు నాకు బాడీగార్డ్గా ఉండాలి. మీరు అనుకోవచ్చు, సార్ దావీదుని బాడీగార్డ్గా ఎందుకు అడిగాడు సార్? అడిగినంత మాత్రాన వచ్చేది ఏంటి సార్ అనేసి. ఇది 28వ ఏట జరిగిన విషయం, 28th ఇయర్లో. అయితే గుర్తుపెట్టుకోండి, 17 ఏళ్ళు అప్పుడు దావీదు గొలియాతుని చూసామన్నాడు తెలుసా? నిన్ను చంపి నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి వేస్తానన్నాడు. ఇప్పుడు అదే దావీదు ఫిలిస్తీన్ల రాజైన అకీష్ దగ్గరకు వచ్చి నేను నీ బాడీగార్డ్గా ఉంటానన్నాడు. దేవుడితో ఉన్నప్పుడు ఏ పాపాన్ని అయితే మొక్కలు చెక్కలు చేయడానికి ఇష్టపడతామో, దేవుడికి దూరం అయితే ఆ పాపాన్ని ఎవడికి తెలియకుండా దాచుకుంటాం. పాపమని మీకు తెలుసు, కానీ దాన్ని దాచుకుంటారు. ఎవడికి తెలియనివారు ఇక్కడికి వస్తారు, పవిత్రమైనటువంటి లుక్ ఇస్తారు. ఇలాంటి మీటింగులకు వచ్చేసి నేను కూడా పరిశుద్ధంగా జీవిస్తున్నా, మీటింగులో టిక్కులు పడ్డాయి. ఎవరిని మీరు మోసం చేస్తున్నారు? ఎవరిని మీరు కళ్ళు మూసేస్తున్నారు? ఆలోచించుకోండి. సో దావీదు అకీష్కి బాడీగార్డ్ అయిపోయాడు. ఇప్పుడు 29వ అధ్యాయానికి వచ్చేద్దాం. మెయిన్ ఈ ఫిలిస్తీన్ రాజులు 5. ఈ 5 కలిసి యుద్ధానికి వెళ్తున్నారు సౌలు మీదకి. 5 సైనిక అధికారులు, సైనికులు, వెనకాల దావీదు గారు. అకీష్ పక్కన ఒకడుండి అంటాడు, రాజా వెనకాల ఎవడో వస్తున్నాడు, ఎవడో అని. వాడు దావీదు సార్. తెలీదా? తెలుసు. వాడు ఎందుకు వస్తున్నాడు సార్? దావీదుకిను ఈ సౌలుకి ఏదో గొడవ వచ్చిందంట సార్, నన్ను రిక్వెస్ట్ చేశాడు.
మీరు అనుమతిస్తే నేను వస్తాను, నేను మీ శత్రువుని చంపేస్తాను అన్నాడు సార్, అందుకనే నేను తీసుకొచ్చాను సార్ అని అంటే, బుద్ధి ఉందా లేదా నీకు? వాడెందుకు మనకే అని వాడిచ్చే జవాబు ఏంటి చూద్దాం. 29వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఫిలిస్తీన్ల సర్దార్లు అతని మీద కోపపడి, ఈ మనుష్యుని నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకి విరోధి అవునేమో, దేని చేత అతడు తన యజమానితో సమాధాన పడును, మన వారి తలలను ఛేదించి తీసుకొని పోటు చేతనే కదా తన యజమానితో సమాధాన పడినగు. వాడిని నమ్మని ఎవడు చెప్పాడు? వాడు నా శత్రువు వాడని చెప్పి రేపొద్దున యుద్ధానికి వెళ్ళినప్పుడు వెనక నుంచి మన తలకాయ నరికేసి మన తలకాయ పట్టుకొని, చూసావు రాజా నీకోసం అని చంపుకొని తీసుకొచ్చాను అంటాడు. సమాధాన పడటానికి మన తలకాయలు ఉపయోగిస్తాడు. నమ్మద్దు. మీకు ఒక చిన్న మాట చెప్పాలి ఇక్కడ. మీలో ఎంతమంది ఈ మాట చెప్తారు నా తల్లి, చెయ్యలు కూడా ఎత్తక్కర్లేదు, వినండి. మీ ఇరుగు పొరుగు వారికి మీరు క్రైస్తవులని తెలిస్తే, మీ ఫ్రెండ్స్కి మీరు క్రైస్తవులని తెలిస్తే, మీరు ఎవరితో అయితే పనిచేస్తున్నారో వాళ్ళకి మీరు క్రైస్తవులని తెలిస్తే మీకు సమస్య. ఎందుకు సార్? నలుగురు కలిసి ఒక ఏదో పని చేశారు. ఆ నలుగురిలో ఒకళ్ళు నువ్వు, మిగిలిన ముగ్గురు క్రైస్తవులు కాదు. ప్రజలు ఎవరిని తిడతారు తెలుసా? నిన్నొక్కళ్ళనే తిడతారు. నీకు వచ్చే కోపం ఏంటనంటే, మేము నలుగురిని చేశాం కదా, నన్నే ఎందుకు తిడుతున్నారు? నువ్వు ఆ తప్పు చేస్తావు, మీ క్లాస్మేట్ ఇంకొకళ్ళు అదే తప్పు చేస్తారు, వాళ్ళని ఏమనరు, నిన్ను అంటారు. వాళ్ళని అనలేదు, నిన్నెందుకు అన్నారు? ఇది మనకుండేటువంటి ప్రశ్న. ఓసారంట నిజంగా జరిగిన విషయం. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కుర్రోళ్ళు వెళ్తూ ఉంటే నలుగురు బళ్ళ మీద ట్రిపుల్స్ వెళ్తున్నారంట. మూడో బండిని ఆపారంట. ఆపి అరే లైసెన్స్ ఉందా అది ఇది అడిగారంట. అడిగిన తర్వాత వాళ్ళ అన్నీ డబ్బులే కట్టుకుంటే, సార్ మా ముందు ఇద్దరు వెళ్ళారు వాళ్ళని చూడలేదా అన్నారంట. చూశానన్నాడు. వాళ్ళని ఎందుకు ఆపలేదు సార్, నన్నే ఎందుకు ఆపారు సార్ అన్నాడంట. అరే నేను వలేసుకొని కూర్చుంటాను, ఏ చేప వస్తే నాకేదిరా అన్నాడంట. నేను వలేసుకొని కూర్చుంటాను, ఏ చేప వస్తే నాకేంటని. ఆడు చెప్తాడు, నేను ఒక్కడనే క్రైస్తవుని ఆ బండి నడుపుతున్నాడు, నన్నే పట్టుకున్నాడు పోలీసు ఆయనకి ఎవరిని పట్టుకోలా, నన్నే పట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరు క్రైస్తవులు అయితే మీ మీద ముద్ర ఉంటుంది. ఇది దేవుని బిడ్డ, ఇతరులు చేసినట్లు మీరు చేయకూడదు. అది ప్రపంచం కోరుకుంటుంది. నువ్వెవరో కాదంటానికే ప్రపంచం చెప్తుంది నువ్వు అలా ఉండటానికి వీల్లేదు, యూ కెనాట్ బి లైక్ దాట్ అని ప్రపంచం చెప్తుంది. దానియేలు అది పరిస్థితి. దావీదు సరే వెళ్తా ఉన్నాడు. ఇంతకీ అకీష్ వచ్చి దావీదుతో చెప్పాడు వెళ్ళిపో అని. దావీదు ఏం జవాబు చెప్తున్నాడు చూడండి, 8వ వచనం. దావీదు, నేనేమి చేసి తిని నా ఏలిన వాడగు రాజా, నేనేం చేశానయ్యా? నా రాజు నువ్వు, నా ప్రభువు నువ్వు. ఎవరిని అన్నాడు ఈ మాట? ఒక ఫిలిస్తీన్ల రాజుని నా ప్రభువు, నా రాజు అంటున్నాడు. నీ శత్రువులతో, అకీష్ శత్రు ఎవరు? సౌలు. సౌలుతో యుద్ధం చేయటకై నేను రాకున్నట్లు నీ వద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడినైనా నా యందు తప్పేమి కనబడినని అకీష్ని అడిగాను. నేనేం తప్పు చేశాను? గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డ దేవునికి దూరం అయితే ఎవరికైనా కూడా దాసోహం అయిపోతారు. ఎవరికైనా సరే తల వంచే పరిస్థితి వస్తుంది. అవతల ఉన్న వాళ్ళు శక్తి కలిగిన వాళ్ళ లేదా అనేది అనవసరం. దేవుడికి దూరం అయితే
ఈరోజు ప్రతి ఒక్కళ్ళ దగ్గర నువ్వు చేయి చాపి ప్రణమిల్లే పరిస్థితి వచ్చిందా? దావీదు లాంటి పరిస్థితి ఏమో. అకీష్ ఉన్నాడు చూడండి, 9వ వచనం. అందుకు అకీష్, దైవదూత వలె నువ్వు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. మన అవసరతలు ఉంటే మనల్ని ఏంజెల్ అంటారు, మనల్ని గాడ్ అంటారు. మన అవసరత ఉంటే, మన ద్వారా వాళ్ళ కోరికలు తీరతాయి అనుకుంటే ఏంజెల్ అంటారు. ఆ తర్వాత పేరు మారిపోద్ది, ఏంజెల్ అవ్వం, తిడతారు బూతులు, రకరకాల మాటలు అంటారు. దావీదుని అన్నాడు, కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమాను నీ సేవకులను త్వరగా లేవవలను. ఉదయమున లేచి తెల్లవారుగానే బయలుదేరి పోవాలని దావీదునకు ఆజ్ఞాపించాను. స్నేహితులు విడిపోయేటప్పుడు తిట్టుకునేటువంటి పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. విడిపోయేటువంటి పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. బూతులు తిట్టుకొని, రే పనికిమాలినోడా గెట్ అవుట్, అలాంటి మాటలు ఉండవు. రే నువ్వు చాలా మంచోడు కానీ నన్ను వదిలేసి వెళ్ళిపో. అమ్మాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి నిన్నతో ఉండలేను, సారీ, మనం ఇక మర్చిపోదాం. ఎప్పుడన్నా ఇలాంటి అనుభవాలు కూడా వెళ్ళారా? దావీదుతో అకీష్ 16 నెలలు గడిపాడు. 16 నెలలు, 16 మంత్స్, సంవత్సరం మీద 4 నెలలు గడిపిన తర్వాత సూర్యోదయానికి ముందే నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నీ ముఖం నాకు మళ్ళీ చూపించకూడదు. గర్వంగా చెప్పలా, కోపంగా చెప్పలా, ప్రేమగా చెప్తున్నాడు. వెళ్ళిపోయాడు. 30వ అధ్యాయానికి వచ్చేద్దాం. 3వ వచనం. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఏమైంది? దావీదు సౌలుని వెంటాడాడు, శత్రువులు వచ్చి దావీదు ఫ్యామిలీని మొత్తాన్ని లేపేశాడు. నువ్వు ఎవరిని వెంటాడుతున్నావు? ఎవరిని వదిలేశావు? బాధ్యత వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నావా? పేరు కోసం, గుర్తింపు కోసం, నీకు 10 మంది చుట్టూ ఉంటారని వెళ్ళిపోతున్నావా? సీరియస్గా ఆలోచించుకో. 6వ వచనం, ఇది కీలకమైనది. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని. 300 మంది ఉన్నారు చుట్టూ. దావీదు ఏడుస్తూ అలా కొప్పగొలిపోయి ఉంటాడు. సౌండ్ వచ్చింది. తలెత్తి చూస్తే ప్రతివాడి చేతిలో రాయి ఉంది. అరే ఏంట్రా రాయి పట్టుకున్నారు అని అంటే, నీవేదేయడానికే. నేనేం చేశాను రా? మిమ్మల్ని బట్టే మా పిల్లలు ఏమైపోయారు, మా భార్యలు ఏమైపోయారు, నిన్ను చంపేస్తాం. దావీదు ఒంటరి వాడైపోయాడు. ఇక్కడ మీలో ఎవరన్నా ఒంటరి వాళ్ళు ఉన్నారా? జాగ్రత్తగా నేను ఒక మాట చెప్తాను. మీకున్నటువంటి ఒంటరితనానికి కారణం దేవుడు. మీకు ఉన్నటువంటి ఒంటరితనానికి కారణం దేవుడు. అదేంటి సార్ దేవుడు అంటున్నారంటే, అవును మరి. ఆ 300 మందిలో ఒకడు ఎవడైనా దావీదు గారు నేను మీతో ఉన్నానంటే దావీదు ఏం చేసిండేవాడు? వాడిని చూసిండేవాడు. దేవుడి కోరిక ఏంటి తెలుసా? మనుషులను చూడటం మానే, నన్ను చూడు, అప్పుడు నేను పని చేస్తాను. దావీదుకి దిక్కెవరు లేరు, ఎవరు లేరు. దేవుడి వైపు చూసి దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడి వైపు చూడంగానే దేవుడు ఏం చేసి ఉంటాడు? మనకి స్మార్ట్ ఫోన్స్లో ఫేస్ రికగ్నిషన్ అని ఉంటుంది, తెలుసు కదా. ఫోన్ కొనుక్కంగానే సెట్టింగ్లో మన ఫేస్ చూపిస్తే మన ఫేస్ని బట్టి అది సిస్టమ్ ఓపెన్ అవుతుంది.
అది ఎలా పనిచేస్తుంది అంటే ఇక్కడ ఉండేటువంటి రెటీనా మీద పనిచేస్తుంది. ఆ రెటీనా బ్లింక్ అయితే కనుక అది ఓపెన్ అవుతుంది అనమాట. అది జరిగే పని. ఇప్పుడు నా మొబైల్లో నా ఫేస్ రికగ్నిషన్ ఉంది. అది చూడంగానే సిస్టమ్ ఓపెన్ అవుతుంది. రవిన్సెంట్ గారు ప్రార్థన చేసి చూస్తే ఓపెన్ అవుతుంది. నా భార్య చూస్తే ఓపెన్ అవుతుంది. నా కూతుర్లు చూస్తే ఓపెన్ అవుతుంది. మీరందరూ ప్రార్థన చేసి చూస్తే ఓపెన్ అవుతుంది. నేను చూస్తే ఓపెన్ అవుతుంది. దేవుడేమంటాడు తెలుసా? నీ సిస్టమ్ నేను సెటప్ చేసుకున్నా. నువ్వు మారు మనసు పొందినప్పుడు నీ ఫేస్ని నేను రికగ్నైజ్ చేయడానికి పెట్టుకున్నా. నువ్వు నా వైపు చూడంగానే సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఈరోజు నువ్వు నా వైపు చూస్తావా? నేను సిస్టమ్ ఓపెన్ చేస్తా. ఫేస్ రికగ్నిషన్కి సెకండ్లు పడతాయి, అంతే, క్షణాలు. జాగ్రత్త వినండి. దేవుడి వైపు తిరిగితే క్షణాల్లో ఆయన మన జీవితంలో పనిచేయడం మొదలు పెడతాడు. 16 నెలల్లో దావీదు దూరం అయిపోయాడు. కానీ సెకండ్ లోపల దేవుడు దావీదు వైపు చూడటానికి ఇష్టపడ్డాడు. దావీదు అడుగుతాడు, దేవా నా భార్య పిల్లల కోసం వెళ్ళా అని. వెళ్తూ ఉంటాడు. ఓ శత్రు దెబ్బలు తిని పడిపోయి ఉంటాడు. అరే వెళ్ళి ఆడికి ఏమన్నా వేయండిరా అంటారు. వేస్తారు. వేస్తే నీళ్ళ వేస్తే అడుగులకు లేస్తాడు. ఎవరు బాబు నువ్వు అంటే, నేను ఐగుప్తీయుని సార్, నేను ఇష్మాయిలీలకు సహాయం చేయడానికి వచ్చాను. ఇక ఆ ఊరిని తగలబెట్టేసి వెళ్ళిపోతున్నాం. ఆ ఊరు మాదేనాయా? సార్ సారీ సార్, మా భార్య పిల్లలు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? తెలుసు సార్. మీరు నన్ను చంపనంటే, మీరు నాతో ఉంటాను అంటే నేను ఖచ్చితంగా చూపిస్తాను సార్ అన్నాడు. తీసుకెళ్ళి చూపించాడు. 18వ వచనం చూద్దాం. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించాను. ఫ్రెండ్స్, 26 ఏళ్ళు అద్భుతమైన పవిత్ర జీవితం జీవించినటువంటి దావీదు ఎందుకు తనలో నెగటివ్ థాట్ వచ్చింది? ఎలాగ విశ్వాసంలో నెమ్మదిగా దూరం అయిపోయాడు? దేవుడి మీద నమ్మకం ఎందుకు పోయింది? సౌలుకి ఎందుకు భయపడ్డాడు? ఫిలిస్తీన్ని ఎందుకు ఆశ్రయించాడు? ఇవన్నీ ఒక్కసారి మీ జీవితంలో చూసుకోండి. మీ జీవితానికి ఒక సౌలు ఉన్నాడు, మీ జీవితానికి ఒక గొలియాతు ఉన్నాడు, మీ జీవితానికి అమాలేకీయులు ఉన్నారు, మీ జీవితంలో అడ్డు తిరిగేటువంటి ఫిలిస్తీన్లు ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు మీరు? ఎవరి దగ్గర తలదాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? దావీదు ఈ విధంగా రక్షించబడిన తర్వాత 3 సార్లు పడిపోయాడు. 3 సార్లు. మొదటి దినవృత్తాంతములు 13, 14, 15 అధ్యాయాలు. మందసాన్ని తీసుకురావడానికి దేవుడి చిత్తమేంటో అడగకుండా తన స్వలాభం కోసం, తన పేర్లు కోసం మందసాన్ని తెచ్చేసుకుందాం అనుకున్నాడు. మందసం నా దగ్గర ఉంటే నాకు భద్రత ఉంటుంది, మందసం నా దగ్గర ఉంటే మందసాన్ని చూసే వాళ్ళంతా నన్ను కూడా చూస్తారు, కాబట్టి నాకు కూడా పాపులారిటీ పెరుగుద్దని దిండి పక్కన బైబిల్ పెట్టుకొని భద్రత ఉంటుంది అనుకోవటం, లేదా దేవుడి పేరుని పదే పదే ఉపయోగించడం బట్టి మన గుర్తింపు ఉంటుంది అనుకోవటం చేసే పనులు ఇవి. ఈ ప్రయత్నంలో కహాతీలు కాకుండా ఎవరినో తీసుకొని రమ్మన్నాడు. ఒకడు చచ్చిపోయాడు, అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు బుద్ధి వచ్చింది. మొదటిసారి ఎవరు చావలా, రెండోసారి ఒకడు చచ్చిపోయాడు, మూడోసారి సమూయేలు 2వ గ్రంథం 11, 12 అధ్యాయాలు. దావీదు మేడ మీద తిరుగుతూ ఉంటే ఒక అమ్మాయి స్నానం చేస్తూ ఉంది. బెత్షెబా వ్యభిచారం చేశాడు. జాగ్రత్త వినండి, వ్యభిచారం కంటే పెద్ద పాపం దీంట్లో 2 ఉన్నాయి. ఏంటి సార్ అవి? 1, యుద్ధానికి వెళ్ళకపోవటం పెద్ద పాపం. చెయ్యాల్సింది చెయ్యినప్పుడు చేయకూడదు మనం చేస్తాం. చేయాల్సింది చేయలేదాను, అందుకని చేయకూడదు చేశాడు.
ఇందుట్లో రెండో పెద్ద పాపం ఉంది. బెత్షెబాతో వ్యభిచారం క్షణికమైన ఆవేశం, కానీ వాళ్ళ భర్తని చంపాలనుకోవటం బాగా ప్రణాళికతో చేసింది, వ్యూహంతో చేసింది. దావీదు మర్డరర్ అయ్యాడు, హంతకుడయ్యాడు. దేవుడు దావీదుకు బుద్ధి చెప్పడానికి దావీదు కొడుకుని చంపేయాల్సి వచ్చింది. మొదటిసారి ప్రాణ నష్టం లేదు, రెండోసారి ఒకడు చచ్చిపోయాడు, మూడోసారి ఇద్దరు చచ్చిపోయారు, నాలుగోది చిట్ట చివరిది సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. దావీదుకి తన సైనిక బలమేంటో తెలుసుకోవాలనిపించి అధికారిని పిలిచి, అరే మన సైనికులు ఎంతమంది ఉంటారు లెక్క ఏంట్రా అని అంటాడు. సార్ వాళ్ళు ఎందుకు సార్ అంటే, పర్లేదు లెక్క. సార్ దేవుడు మనకు తోడుకుంటాడు, లేదు లెక్క అంటాడు. దేవుడు కోపం వచ్చి 70,000 మందిని ఒకే రోజు చంపేశాడు, 70,000 మంది. అప్పుడు దావీదుకి బుద్ధి వచ్చింది, దేవా నేను చేశాను తప్పు అని. దేవుడు అప్పుడు బలి అర్పించమని ఆ బలులను బట్టి ఆ కీడుని ఆపేశాడు. మొదటిసారి ప్రాణ నష్టం లేదు, రెండోసారి ఒకళ్ళు చచ్చిపోయారు, మూడోసారి ఇద్దరు చచ్చిపోయారు, నాలుగోసారి 70,000 మంది చచ్చిపోయారు. జాగ్రత్త వినండి. నేను ఎందుకని ఉదాహరణ చెప్తున్నానంటే, మీరు విశ్వాసి కాబట్టి, మీరు విశ్వాసి అయితే ఈ రెండు జరుగుతాయి. విశ్వాసిగా మీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, విశ్వాసిగా మీ పేరు యేసుక్రీస్తు ప్రభువారు తన అరిచేతిలో చెక్కుంటాడు. ఈ రెండు జరుగుతాయి. విశ్వాసి పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోడు, లో నుండి ఆయన మిమ్మల్ని కెలుకుతూ ఉంటాడు, లో నుండి వెనక్కి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. రెండోది, యేసు ప్రభువారు నీ పేరు తుడిపాడు, నువ్వు జారిపోయావని నీ గురించి ఏడుస్తూ ఉంటాడు. యేసు ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి జారిపోయిన విశ్వాసి జారిపోయిన స్థితిలో ఉండనేరాడు, వెనక్కొస్తాడు. కానీ ఎంత దూరం వెళ్తే అంత కష్టాలు గుండా వెళ్ళాల్సి వస్తుంది, ఎంత దూరం వెళ్తే అన్ని శ్రమలు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ మధ్యాహ్నం నేను ముగించబోతున్నాను, జాగ్రత్త వినండి మాట. మీ ప్రస్తుత ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? మీరు ఎప్పుడు మారు మనసు పొందారో అడగట్లా, మీకు బైబిల్ ఎంత తెలుసు అని అడగట్లా. ఈరోజు ఆత్మీయ స్థితి ఏంటి? దేవునితో నీకు ఉండాల్సిన సంబంధం సరిగ్గా ఉందా లేదా? దేవునితో ఉండాల్సిన సహవాసం సరిగ్గా ఉందా లేదా? ఒకవేళ లేకపోతే ఈ రిట్రీట్ చివరికి వచ్చాం, ఇప్పుడైనా సరే దేవునితో సహవాసాన్ని సరిచేసుకున్నాం. దావీదు దేవుని వైపు చూడంగానే దేవుడు క్షమించేశాడు, దేవుడు వెంటనే తన్ని సరిచేశాడు, కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడు పూనుకున్నాడు. ఈ మధ్యాహ్నం దేవుని దగ్గరికి తిరిగి రావడానికి నీకు ఇష్టమేనా? దేవునితో సరి చేసుకోవడం నీకు ఇష్టమేనా? దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి. దయచేసి ఎవరు లేవద్దు, మనం ఇంకొక 5-10 నిమిషాలు గడుపుతాం ఇక్కడ. తలొంచండి, కళ్ళు మూసుకోండి. మీరు ఓకే ప్రార్థనలు చేసేది ఇప్పుడు ఒకటే ఒక పని చేయండి. మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవునితో నేను మంచి సహవాసంలోనే ఉన్నానా? గతంలో ఉన్న నా ఆత్మీయత నాకు బాగా అనిపిస్తుందా? అంటే నువ్వు ఇప్పుడు జారిపోయావని అర్థం. ఒంటరితనం ఉన్నదా? నా పతన స్థితిని ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి నాది. ఒకవేళ దేవుని వైపు చూడటానికి ఇష్టపడుతున్నావు, నువ్వు దేవుని వైపు చూడటానికి ఇష్టపడుతున్నావు.
దయచేసి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ దూరమైనటువంటి పరిస్థితి అనిపిస్తున్నట్లయితే ప్రభువు వైపు చూడటం నీకు ఇష్టమేనా? ప్రభువు వైపు చూడటం నీకు ఇష్టమేనా? ప్రభువు తట్టు తిరిగి, అయ్యా నన్ను క్షమించి, నేను దూరమయ్యాను, నేను దూరమైనట్లు బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు ప్రభువా, కానీ నీకు తెలుసు. నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా, నీ సన్నిధిలో నా పాపములే దేవునికి దూరమై సహవాసంలో సంతోషాన్ని కోల్పోయి నటనా జీవితంలో కొనసాగుతున్న ఎవరైనా సరే ఈరోజు ప్రభు వైపు చూసి, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పడానికి మీరు ఇష్టపడుతున్నట్లయితే ఉన్న చోట్ల లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏమాత్రం ఒత్తిళ్ళు ఏమి లేవు. దోషం చేశాను, నేను అతిక్రమం నాకు తెలిసే ఉన్నది, నేను దాచిపెట్టలేను ప్రభువా, నన్ను క్షమించు. నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించు, నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించు. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను,
నేనయున్నాను తెలిసి ఉన్నవి నా అతిక్రమమే తెలిసి ఉన్నవి నా పాపములే తెలిసి ఉన్నవి నా అతిక్రమమే తెలిసి ఉన్నవి నా పాపములే. ఎవరైతే లేచి నిలబడి ఉన్నారో సమర్పణ హృదయంతో పవిత్ర జీవితం జీవించడానికి సమర్పించుకోవడానికి ఇష్టపడుతుంటే, పవిత్ర జీవితం జీవించడానికి, దేవునిలో సహవాసంలో కొనసాగడానికి నన్ను నేను సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నాను అన్న వాళ్ళు నడుచుకుంటూ స్టేజ్ దగ్గరకు రండి. ఇంకో చరణం పాడతారు. ఆ తర్వాత నేను రవి విన్సెంట్ గారు ప్రార్థన చేసి ఆ సమర్పణ సమయాన్ని గడుపుదాం. ఎస్, ఐ వాంట్ టు కమిట్ మై సెల్ఫ్ టు లివ్ ఎ హోలీ లైఫ్. సంతోషం నిరక్షణానందం ఉత్సాహ సంతోషం నిరక్షణానందం కలుగజేయుము నా హృదయములో కలుగజేయుము నా హృదయములో కలుగజేయుము నా కలుగజేయుము నా హృదయములో నీ సన్నిధిలో పరిశుద్ధాత్మను నన్ను నింపుమయా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మను నన్ను నింపుమయా హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము నాలో పాడుతూ ఉండగా ఒకసారి మీరు మీ కుడి చేతుల మీద నీ తల మీద పెట్టుకొని, ప్రభా ఈ సమయంలో నా హృదయాన్ని నీకు అప్పగిస్తా ఉన్నాను. మనుషుల మెప్పు కొరకు కాదు, మనుషులు మెచ్చినప్పుడు కృంగి హెచ్చించుకొని గర్వపడి హెచ్చించినప్పుడు కృంగిపోవడం అది దైవ లక్షణం కాదని మనం విన్నాం. ప్రియులరా, ఈ సమయంలో అందరూ అలాగే ప్రార్థించండి. ముందుకొచ్చిన వారందరూ కూడా ఎవరైతే తీర్మానం తీసుకున్నారో మీరు అలా ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అద్భుతమైన కార్యం జరుగుతూ ఉంది అంతరంగంలో నుండి, ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్, లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఆయన అందరి హృదయాలను మంచిగా మార్చివేస్తూ ఉన్నాడు, మధురముగా మార్చివేస్తూ ఉన్నాడు. మధురమైన జీవితాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు. ఆయన క్షమిస్తూ ఉన్నాడు. శుద్ధ హృదయాన్ని అందరి హృదయాలలో ఆయన కలిగిస్తూ ఉన్నాడు. వెనుకున్న వారు అందరూ కూడా లేచి నిలబడతారు. వెనుక అందరూ ఈ ప్రాంగణంలో వారు కూడా లేచి నిలబడతారు. అందరూ కలిసి ఒకసారి దేవుని ఆరాధన చేస్తారు.
లేచి నిలబడండి, అందరు లేచి నిలబడి ప్రభువుని ఆరాధన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అందరిని నింపుతా ఉన్నాడు. ఆయన బలముతో మీరు నింపబడతా ఉన్నారు. మీరు చేయగలరు అని ప్రభు చెప్తా ఉన్నాడు. మనము చేయలేని దానిని చేయడం కొరకు మనల్ని పిలిచాడు ఆయన. ఇప్పుడే దైవ కార్యం జరుగుతా శుద్ధారుదయం నలుగా చేయుము. శుద్ధారుదయం నలుగా చేయుము. శుద్ధారుదయం శుద్ధారుదయం ప్రతి ఒక్కరూ మీ కుడి హస్తాన్ని మీ హృదయం మీద పెట్టుకోండి. ప్రభువుతో ఒక నిబంధన చేసుకుందాం. ప్రభా, ఈ హృదయం నీకు ఆలయం. ప్రభా, మీరు ఇక్కడ వసించండి. ప్రభా, ఈ శరీరాన్ని, ఈ మనసుని మలినం చేసుకోకుండా కాపాడుకోవడానికి నాకు సహాయం చేయండి. శుద్ధముగా నీ కోసం ఉండాలి ప్రభా. నేను ఎప్పుడైతే శుద్ధునిగా ఉంటానో నన్ను వాడుకుంటావు ప్రభా. శుద్ధ జీవితం, పరిశుద్ధ జీవితం, నీ వాక్యానుసారమైన జీవితం, నీతో సహవాసంలో ఉండే జీవితం నాకు అనుగ్రహించండి. వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసే నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. ఒక నిమిషం అందరూ దయచేసి ఎవరి స్థలాల వారు కూర్చోండి. ఎవరి స్థలాల వారు కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మనం లంచ్కి వెళ్తాము. తర్వాత